అమ్మ ఎప్పుడు చెప్తుండేది, నేను మహారాణిని, నన్ను ఒకరోజు ఒక మహారాజు వచ్చి తీసుకెళ్తాడని, అతన్ని బాగా చూసుకోవడమే ఈ జన్మకి నా బాధ్యతని. దర్శనమే మధుర క్షణమే, నీవు నేను ఇక మనమే, మనసున మోగే మంగళనాద స్వరమే, నాదాక నిన్ను నడిపింది ప్రేమే, నువ్విలా జతగా నడిచే ప్రతి అడుగు పూలవనమే, పరిచయమే
చెప్పండి. ఐ లవ్ యూ. I love you too, Ramesh. ఎన్నో జన్మల పుణ్యం నీలా నాకే తారసపడనే, నిన్నే కలిసిన క్షణమే మరిచిపోలేని జ్ఞాపకమే, కలలో చూసిన చిత్రం నిజమై నాకే కనిపిస్తుంటే, ఎన్నో రంగుల వర్ణం విరిసే మదిలో ఈ పూటనే. తెర అడ్డు పెట్టేది ఎందుకు అంటే సుముహూర్తం వచ్చే వరకు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకోవాలి. ఏడడుగులు నడిచిన క్షణమే ఈ బంధం శాశ్వతమైన సంతకమే చేసామోనే, చిరుసగమే చేయాలి ఈ పయనం తోడు నీడై, సాక్ష్యంగా నిలవాలి ఇరువురము ఒకటే మాటే. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే ఆజీవ శరదః శతం. పరిచయమే పరిణయమే ఏడడుగులు నడిచిన క్షణమే ఈ బంధం శాశ్వతమైన సంతకమే చేసామోనే, చిరుసగమే చేయాలి ఈ పయనం నీడై, సాక్ష్యంగా నిలవాలి ఇరువురము ఒకటే మాటే. తరములకే ఆదర్శంగా చూద్దాం పదా. పెళ్ళి అనగానే మనకు గుర్తొచ్చేదెవరు? రాముడు, సీత. పెళ్లి చేసుకొని కలిసున్న సీతారాములైనా, ప్రేమతో దగ్గరైన రాధాకృష్ణులైనా, ఈ రెండు కథల్లో వీళ్ళని చివరి వరకు కలిసి ఉండేలా చేసిందేంటో తెలుసా? ఆ ప్రేమ.